తాను పుట్టి పెరిగిన ప్రాంతం నుండి అనేక మంది హీరోలను, హీరోయిన్లను, రైటర్లను, టెక్నీషియన్లను సినిమా రంగానికి పరిచయం చేశారు. గ్రామీణ స్థాయి నటులకు, టెక్నీషియన్లకు అందనంత దూరంలో ఉన్న సినిమా రంగంలో అవకాశాలు కల్పించారు. ఎప్పుడూ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు భిన్నమైన కథలతో అలరించే రాజ్ నరేంద్ర గారు ప్రతి వ్యక్తిని ఆలోచింపజేసేలాగా, ప్రశ్నించే తత్వాన్ని మనిషిలో పెంచేలాగా, ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధాన్ని, ప్రకృతి పట్ల మనిషికి ఉండవలసిన బాధ్యతను గుర్తు చేసేలాగా ఈ చిత్రంతో ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఒక వ్యవస్థను కదిలించే శక్తి సినిమాకు ఉందని ఈ సినిమా ఖచ్చితంగా నిరూపించబోతుంది. ఈ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టి మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు రాజ్ నరేంద్ర అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్ టు రాజ్ నరేంద్ర. ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో నటించిన హీరో నాగదుర్గకి హీరో అని ఎందుకు అంటున్నానంటే, పోస్టర్లో తనను చూసినప్పుడు నాకు విజయశాంతి కనిపించింది. ఒకప్పుడు లేడీస్ సూపర్ స్టార్ అంటే తనను హీరోయిన్ అని ఎవరు అనలేదు, హీరోనే అన్నారు. నాకు నాగదుర్గ చూసినప్పుడు కూడా ఒక హీరోలాగా కనిపించింది కాబట్టి తనను హీరోగానే సంబోధించాను. ఆల్ క్రాఫ్ట్స్ అన్ని శాఖల వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని వారందరూ కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఎవరి గురించి అన్న మర్చిపోతే క్షమించాలి. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు అనంటే, సమస్థాయిలో సంగీతాన్ని అందించినటువంటి యువ సంగీత దర్శకుడు తమ్ముడు మదినికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయనతో పాటు సాగుతున్నటువంటి ప్రయాణంలో నన్ను కూడా పట్టుకొని ముందుకు నడిపిస్తున్నందుకు అన్నకి పాదాభివందనాలు అన్న. థ్యాంక్ యూ. వాస్తవానికి కాసల శ్యామన్న అన్నకి బాగా దగ్గర. అన్నతోని అన్ని పాటలు రాయించవచ్చు. లేదు నువ్వు కూడా ఒక పాట రాయాలని చెప్పేసి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. హీరో హీరోయిన్ డ్యూయట్ ఐటమ్ సాంగ్ చేస్తే ఎట్లుంటుందో 4 పాటలు డిఫరెంట్గా మీరు చూస్తూ ఉంటారు కదా. 4 పాటలు కూడా అట్లే ఉంటాయి మీకు, కానీ మొత్తం నేచర్ ఉంటుంది లిరిక్ అంతా. సో అట్లా ప్రయోగం చేసాం. తప్పకుండా మన సినిమాని మీరు అందరూ ఆదరించి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఒక 200 మంది ఉన్నారు. మీరు కష్టపడితే 2 కోట్ల మంది మన సినిమా తీసుకురావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ నాకు ఇక్కడ కొంతమంది కావాల్సిన వ్యక్తులలో రాజన్న ఎప్పటి నుంచో 10 years బ్యాక్ నుంచి అన్న సినిమాకు ప్రోగ్రామింగ్ అంటే కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాను నేను అన్న సినిమాకి. అక్కడి నుంచి మది నువ్వు బాగా చేస్తున్నావు అని అప్పట్లో నన్ను ప్రోత్సహించుకుంటూ వచ్చినాడు రాజన్న. సరే ఇంకా అన్న నాకు సినిమా ఇచ్చేంత వరకు నేను ఎదిగినా అన్న నాకు ఇవ్వడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్ యాక్చువల్లీ. మన ఇంకా మొత్తం వస్తే కింద 2 పునాదులు ఉన్నాయి ఈ సినిమాకి. మల్లిక్ అన్న అండ్ విష్ణు అన్న. అన్న కూడా వచ్చి ఫస్ట్ 4 పాటల వరకు వాళ్ళకి వినిపించలేదు. 4 పాటలు అయిన తర్వాత వచ్చి ఒకసారి ప్లే చేసిన బాగుంది. ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్ అదిరిపోయింది, బాగా బాగుందా. అట్లా 4 పాటలు 4 మంచిగా తీర్చిదిద్దడం జరిగింది. మల్లికన్న విష్ణన్న వీళ్ళతో ట్రావెల్ చేసిన టైంలో ఫస్ట్ మల్లికన్నతో పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు అప్పటికే సినిమా స్టోరీస్ వింటున్నారంట. సినిమా చేయాలన్నది అన్న డ్రీమ్. మల్లికన్నది ఒక డ్రీమ్, ఒక సినిమా చేయాలి, ఎప్పటికైనా ఒక మంచి సినిమా చేయాలి. సినిమా అంటే ఎర్రర్, యాక్షన్, అన్ని థ్రిల్లర్ కామన్గా అందరు తీస్తారు. అట్లా కాదు, అన్న నాకు ఎగ్జాంపుల్ చెప్పిందంటే బలగం లాంటి ఒక స్టోరీ కావాలి నాకు. అలాంటి ఏదైనా ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీ ఏదైనా ఉంటే చేద్దామని అంటే, అలాంటి హార్ట్ టచింగ్ స్టోరీలు కథలు చెప్తే ఎవరు తీయరన్నా అని చెప్పిన నేను ఫస్ట్. దాన్ని నమ్మడం చాలా కష్టం. అలాంటి హార్ట్ టచింగ్ స్టోరీని నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే ప్రకృతి మీద సినిమా తీస్తున్నంటే ఏ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు. కానీ ఆ ప్రకృతిలో కూడా నేను కమర్షియాలిటీ చూపిస్తాను. అంటే కమర్షియాలిటీ అంటే నేను కమర్షియాలిటీ కాదు, జనాల్ని ఎంటర్టైన్ చేస్తా కమర్షియల్గా.
జనాల్ని కంపల్సరీ రంజింపజేస్తా. ఆ 2 గంటల సినిమాని కంపల్సరీ వాళ్ళని కూర్చోబెడతా థియేటర్లో. నేను దాన్ని డిజైన్ చేస్తానని చెప్పి కథ మల్లికన్నకు చెప్తే మల్లికన్న నన్ను నమ్మి, నా కథను నమ్మి విష్ణన్నను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి విష్ణన్నకు మళ్ళీ మల్లికన్నకు ఇద్దరికి నేను కథను చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు కథ విన్న తర్వాత వెంటనే అద్భుతంగా ఉంది ఈ కథ, ఖచ్చితంగా మనం చేస్తున్నాం అని చెప్పి వెరీ ఇమీడియట్లీ 1 monthలో సినిమా స్టార్ట్ అయిపోయిందండి. మీరు వనజీవి రామయ్య మొన్ననే స్వర్గస్థులయ్యారు వారు. ఒక మనిషి 1,000,000 మొక్కలు నాటడమా? హౌ ఇస్ పాసిబుల్? హౌ ఇస్ పాసిబుల్? ఇంత బిజీ లైఫ్లో మనిషి నేను నాది అనే స్వార్థంలో బతుకుతున్నటువంటి ఈ కాలంలో ఒక మనిషి 1,000,000 మొక్కలు నాటిండు. అది నాకు ఆశ్చర్యాన్ని గురి చేసింది. దాని తర్వాత దూసర్లపూడి సత్యనారాయణ అని చెప్పి సూర్యాపేటలో ఒక విలేజ్లో, మారుమూల విలేజ్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తన సొంత 70 ఎకరాల ల్యాండ్ని చెట్లకు పెట్టి అడవిగా మలిచేసాడు. దాన్ని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. సో ఇప్పుడు ఒక గజం ఉంటే ఎంత గమ్మదమని చూస్తారు, దాన్ని ఎట్లా బిజినెస్ చేద్దామని చూస్తారు. ఒక 70 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచి అడవిగా పక్షులకు జీవరాశికి వదిలేసింది దాన్ని అడవిని. దాంట్లో ఒక పండు కానీ ఒక ఏది కానీ దానికి బయట అమ్మడు చేయడు. తన సొంతంగా అడవిని నాటి సృష్టించాడు. అది ఎక్కడో ఒక యూట్యూబ్లో ఆ వీడియో చూసిన నేను, నన్ను రంజింపజేసేది అది. దీని మీద కథ ఎందుకు చేయదు మనం? ఈ ప్రకృతి యొక్క గొప్పతనాన్ని చెప్పే సినిమాలు ఖచ్చితంగా ఇలాంటి సినిమాల్ని మనం ఆదరించాలి, ఖచ్చితంగా ఆదరించాలి. ఆదరిస్తారు మనకు తెలుసు. అంటే కొంతమంది ఏమంటారంటే ఇలాంటి సినిమా చూస్తే ఎవడు చూస్తారో అనిపిస్తుంది, ఎవడు చూస్తారు అనిపిస్తుంది. కానీ అలాంటి సినిమాలు కూడా మనం మనసుని కూర్చోబెట్టి చూపించవచ్చు అనే థాట్ని దీంట్లో క్రియేట్. ఇప్పుడు ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ మదినేస్కి అన్నాడు 4 పాటలు ఉంటాయి. ఒక పాట లవర్ ఉన్నట్టే ఉంటుంది పాట, సినిమాలో నిజంగా ప్రియుడు వాడుతున్నట్టే ఉంటుంది పాట. మీరు వింటే త్వరలో ఆడియో రిలీజ్ అయితే మీకు అర్థమవుతుంది. ఒక ప్రియుడు ఒక అమ్మాయి కోసం పాడినట్టే ఉంటుంది పాట, కానీ ప్రియుడు ఉండడు సినిమా. ఒక పాట ప్రియుడు కోసం అమ్మాయి పాడుతున్నట్టు ఉంటుంది, కానీ ప్రియుడు ఉండడు సినిమా, అమ్మాయి మాత్రమే ఉంటుంది. వీళ్ళందరూ నాకు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. సిచ్యువేషన్ మాట తిరుపతి అన్న దేని మీద రాత్రమే పాట. ప్రకృతి గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందే మట్టిని తాకిన సేతులకు పరిపరి దండాలు, ఎంత అద్భుతంగా రాసిన పాట. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్న ఒక మనిషి అడవిని నాడితే ఆ మనిషి గొప్పతనం ఎట్లా చెప్తావు నువ్వు? దూసర్లపూడి సత్య